హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా శ్రేష్ఠ బ్రొకోలీతో ఐటెం చేస్తుంది. దానికి కావాల్సిన పదార్థాలు: బ్రొకోలీ ఒకటి తీసుకోవాలి, దాని కవర్ అంతా తీసేసి దాని క్యారెట్, స్వీట్ కార్న్, బ్రొకోలీని ఈ విధంగా ఉడికించి వడేసి పెట్టుకోవాలి. దానికి గార్లింగ్ కొంచెము, క్యారెట్ ముక్కలు కొంచెము, ఆనియన్ ముక్కలు కొంచెము వేయాలి, యాడ్ చేయాలి. గార్లింగ్ పెట్టు, గార్లింగ్ వేయి. గార్లింగ్ వేసేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. కొంచెంసేపు ఫ్రై చేయించు. ఇదో స్పూను ఇది కదా వాష్ చేసేస్తా. దాన్ని ఆపండి కాసేపు. వెల్లుల్లి వేసిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్, క్యారెట్ వేసి వేయించాలి. ఎక్కువ వేయించు. చెప్పు, ఫ్రై చేయాలి. ఆనియను, క్యారెట్, వెల్లుల్లి ఫ్రై చేయాలి. బాగా కడియబెట్టి ఇట్లా లైట్గా ఉప్పు వేయాలి. చెప్పు, ఉప్పు వేయాలి. మళ్ళీ బ్రొకోలీ వేయాలి. ఈ ఫ్రై అయినాక బ్రొకోలీ వేయాలా? ఏం వేయాలి శ్రేష్ఠ? జింజర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇక్కడ చూడు, చెప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అని చెప్పు. బ్రొకోలీ చెప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెప్పు. ఆనియన్, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి వేసి ఫ్రై చేసి ఇంకా బ్రొకోలీ వేయాలా? బ్రొకోలీ ఫ్రై చేయాలి కదా. ఆనియన్స్ అది ఫ్రై అయినాక గ్రీన్ గోబీ వేసి ఫ్రై చేయాలి. చెప్పు, గ్రీన్ గోబీ వేసి ఫ్రై చేయాలి. చెప్పు. బాగా కలబెట్టు. నువ్వు చెయ్యి. అక్కడ తీస్తున్నాము, నువ్వు చెయ్యి. నువ్వు చెప్పాలి, గ్రీన్ గోబీ వేసి బాగా ఫ్రై చేయాలి అని చెప్పాలి. చెప్పు. బ్రొకోలీ బాగా ఫ్రై అయినాక ఓవెన్లో పెట్టాలా? పొళ్ళన్నీ వేసి ఓవెన్లో పెట్టాలి. లైట్గా జీలకర్ర పొడి వేయాలి. చెప్పు. జీలకర్ర పొడి చెప్పు, నువ్వు కనపడవలే. చెప్పు, జీలకర్ర పొడి కొంచెం వేయాలి అని చెప్పు. గరం మసాలా పొడి వేయాలి. బాగా ఫ్రై చేయి. బాగా చెయ్యి.
ఇట్లా నేను చేస్తా. ఒకసారి ఫ్రై నీట్గా నేను చేసి ఇస్తా ఒకసారి ఫ్రై. నేను ఫ్రై చేసి ఇస్తా. అవన్నీ తీసి మధ్యలోకి తీసుకోవాలి. అన్నీ మధ్యలోకి తీసుకొని బాగా ఫ్రై చేయి. కొంచెం ఆయిల్ వేస్తా ఉండు. కొద్దిగా ఆయిల్ వేయి. ఆయిల్ వేసి కొద్దిగా బాగా ఫ్రై చేయి. నేను చెయ్యొద్దంటే నీ కూర అవ్వద్దావే. ఆయిల్ కొంచెం వేసి బాగా ఫ్రై చేయాలి. కాసేపు మూత పెడదామా? ఫ్రై అవుతుంది. ఒకసారి ఇలా తీద్దాం. అది కలవని ఫ్రెష్ అన్నిటిని. శనగపిండి, బియ్యపిండి, కారం కారం వేసేసి బాగా ఫ్రై చేయాలి. అంటే వాటర్లో కలిపి అక్కర్లే, ఉత్త పొడి వేసేసేది. ఒక నిమిషం ఒకసారి చేయి. వాటర్లో వేయకుండా ఉత్త పొడి వేసేసేది. సరిగ్గా రాదు. ఒక్కసారి ఆగుతావా? ఇక్కడ కలవాలా నాన్న? ఒకసారి ఆ కింద శనగపిండి, కారము 1 minute ఆగు శ్రేష్ఠ. కలిపేసి బాగా కలిపేసి బ్రోకోలీ గోబీ రెడీ అయిపోయింది. ఎవరెవరికి మావి కప్పులు చెప్పు శ్రేష్ట. ఎవరెవరికి అవి కూర? గోబీ, బ్రోకోలీ గోబీ ఎవరెవరికి? చాలులే, కొంచెం కొంచెం చాలు. ఏమేమి వేసినావు దీంట్లో చెప్పు ఒకసారి. ఆనియన్, బ్రోకోలీ ముందు ఉడకబెట్టేసి ఆనియన్, క్యారెట్, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్ వేసి అన్నీ వేయించి బ్రోకోలీ ఉడకబెట్టేసి లైట్గా ఉప్పేసి ఉడకబెట్టేసి దాన్ని ఈ విధంగా ఫ్రై చేయాలి. ఇంకా ఓకే ఉన్ని నాన్నకున్ని ఇంకో కప్పులో నాన్నకున్ని చెప్పు ఏ విధంగా చేసావో చెప్పు. సర్వ్ చేసుకోవాలి. బౌలింగ్ సర్వ్ బౌల్లో వేసి సర్వ్ చేయాలి.